వైసీపీ నుండి టీడీపీలో చేరికలు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని కడమల కాలువ గ్రామంలో టీడీపీ నాయకులు మద్దిగారి బలరాముడు, మద్దిగారి మదన గోపాలుడు ఆధ్వర్యంలో ఓంకార్ సమక్షంలో వైసీపీ నుండి 30 కుటుంబాలను టీడీపీ కండువా కప్పి మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బుడ్డా మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనతో విస్తుపోయిన ప్రజలు టీడీపీ తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు రాబోయే ఎన్నికలలో ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ టీడీపీలో చేరినట్లు తెలిపారు. టీడీపీ పార్టీని బలోపేతానికి కృషి చేయాలని, రాబోయే ఎన్నికలలో టీడీపీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కంచర్ల మనోహర్ రెడ్డి, మల్లీశ్వర్ రెడ్డి, భరద్వాజ శర్మ, తాటికొండ బుగ్గరాముడు, వెంగళరెడ్డి, పేట శ్రీను పాల్గొన్నారు. ఎమ్మెల్యే అవుతారు, నిరుద్యోగ సమస్య తీరుస్తారు, అన్న సమస్యలను తీర్చడానికి అన్న సిద్ధంగా ఉన్నారు తమ్ముడు. అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఏ దానికోసం కష్టపడే వాళ్ళ లోకల్ వ్యక్తి అర్ధరాత్రిపై అన్నారని ముందు ఉంటే మనం ఆయన నినాదం కోసమే ఎదురు చూస్తున్నారన్న. మీ తమ్ముళ్ళందరూ ఖచ్చితంగా మీరు గెలుస్తారు. థ్యాంక్ యూ తమ్ముడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకుడు ముత్తయాత్ర చేశాడు. తండ్రి మాట తప్పడు, మడమ తిప్పడు వాళ్ళ కుటుంబం అని చెప్పి వాళ్ళ అమ్మ కూడా విజయమ్మ గారు కూడా పాదయాత్ర చేసేటప్పుడు ఏం చెప్పింది? ఆమె ఏమన్నా వస్తుందా? అవునే, పేదవాడు, వానికి ఏం సాయం చేయాలా? ఈ ఊరికి శ్మశానం లేదు, దరిద్రాలు ఇన్నేం లేదు, అధికారం ఉండేవారు ఇంకోటి ఉన్నారు. ఒక శ్మశానానికి ఒక అర్థకరించగలరా ఊర్లో నాయకులు? ఇది మాత్రం చేస్తారు. ఫోటోలు తీయడం, నీకు రేపు నుంచి పెన్షన్ కట్టు, అమ్మఒడి కట్టు, నీ పెన్షన్ కట్టు, ఇది చేసేటివి. మళ్ళీ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరిని కానీ బెదిరించినామా? ఇప్పుడు మాట్లాడితే పోలీస్ కేసు, మాట్లాడకుంటే పోలీస్ కేసే. ఇంత దరిద్రమైన కర్మ మనకు తెచ్చిపెట్టుకునేందుకు మోయాల్సిందే కదా. చెప్తా ఉంటారు మనోడు పెద్దోళ్ళు, వాడు 2-3 పిల్లలు కొడితే వాడు కుంటోడైనా, గుడ్డోడైనా, దుర్మార్గుడైనా, దొంగనా కొడుకైనా సాకాల్సిందే కదా. అట్లనే ఇప్పుడు 3 మనం తెచ్చిపెట్టుకున్నాక ఈయన కూడా సాకాల్సిందే. తప్పుడు మనం ఇప్పుడు వదిలించుకున్నా పోదు అది. సో ఆ టైం అయిపోయింది. రేపు తొందరలో ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. తప్పకుండా మీరే కాదు, అందరు కూడా ఆలోచన చేయాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కాదు, జనసేన పార్టీ కూడా మనతో కలిసినారు. 2 పార్టీల కలయికలనే రేపు మనం ఎలక్షన్లకు పోతా ఉన్నాము. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులం అందరినీ కూడా మీరందరూ కూడా తప్పకుండా గెలిపించండి. మళ్ళీ మోసపోవద్దండి. ఎందుకంటే మోసపోవడం సహజ లక్షణమే. ఒకసారి మళ్ళీ మోసపోతే చెడిపోయేది ఎవరు? చెడిపోయేది ఎవరమ్మా? చెడిపోయేది మీరే. చక్రపాండంగా ఉంటాడు, ఈయన పక్కన నంద్యాల కదా, 150 ఎకరాలు ప్లాట్లు వేసినాడు. ఆ పక్కన ఆడకు 100 ఎకరాలు వేసినాడు. పక్కన 8 వేసినాడు. 7 పొద్దులేసి వ్యాపారాలే. ప్రజల గురించి పట్టించుకుందామని నాతోనే లేడు. పోయిన సంవత్సరం ఎండకాలం రైతులకు ఏం చెప్పా? మీరు పంట వేసుకోండి అని చెప్పా. తీరా నాట్లు పోసుకున్నాక వాడు నాట్లు వేసుకుంటానికి నీళ్ళు ఇవ్వమని. ఈ సంవత్సరం నీళ్లు పెట్టుకున్నాయా, నీళ్లు ఉంచండి అని చెప్తే కిందికి తీసుకుపోతుంటే మాట్లాడేవాడు లేడు. ధైర్యం లేదు ఈ నాయకులకు. మనం ఎమ్మెల్యేలకు గెలిపిస్తే మన తరఫున మాట్లాడే హక్కు కానీ ధైర్యం లేని నాయకులకు మళ్ళీ ఓట్లేయాలి. మనం ఏడ చూసే మళ్ళీ నేను అభివృద్ధి చేశాను అంటాడు. ఏం అభివృద్ధి చేశాడో తెలియదు. ఆ చెప్పురా స్వామి నువ్వు ఏం అభివృద్ధి చేసావు, కాగితం విరాట్ ఇయ్యాడు. మళ్ళా 5 ఏళ్ళు నువ్వు ఏం చేసావు చెప్పాడు. అన్ని బుడ్డా రాజశేఖర చేసాడు, చంద్రబాబు నాయుడు చేసాడు, ఈయన రాసుకుంటాడు. సిక్కుందని కొంచెమన్నా అమ్మకబ్బ పుట్టిన నా కొడుకు మళ్ళీ పక్కింటి మెచ్చుకొని ముట్టు పెట్టుకుంటాం. మనం ఇంత సిగ్గులేని వాళ్ళంతా మనం ఎమ్మెల్యే గెలిపించుకున్నాం. నేను అదే చెప్తుంటా, నా గుట్టే పిల్లల్ని ఎత్తుకుంటాను, నేను మిగతా కూడా ఎత్తుకుంటాను కానీ నీళ్ళకి ఎత్తుకుంటాను అని చెప్పి. ఇట్లా సిగ్గులేని దరిద్రపు నాయకులను మనం గెలిపించుకున్న ఎమ్మెల్యే. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1500 కోట్ల రూపాయలు మన నియోజకవర్గం అభివృద్ధి చేశారు. పక్కన పెట్టి లోన్లు 0 వడ్డీ రుణాలు ఇస్తే అది పక్కన పెట్టి అన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఆయనే చేస్తున్నట్టు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ ఇప్పటి నుంచో ఉన్నాయి, కొత్తవేం కాదు. మంచి భవిష్యత్తు ఉంది మనకు. పొరపాటు